హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాము. ఇది వచ్చి లైనింగ్ మీటర్ ముక్క అనేది తీసుకున్నాను అనమాట. మీటర్ ముక్క వచ్చేసరికి మనం ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ఖర్చులు అనేవి ఈ విధంగా మనం తీసేసి ఇట్లా కిందకు వచ్చేటట్టు మార్క్ పెట్టేసుకోవాలన్నమాట. బ్లౌజ్ అనేది 80 పాయింట్ల ముక్క అంటే సైడ్కి వస్తాయి. ఇదేమో మీటర్ ముక్క అయ్యేసరికి మనం ఈ విధంగా పెట్టేసుకుంటే బ్లౌజు మనకి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా మనకి బాగా నీట్గా సరిపోద్ది అనమాట క్లాత్ అనేది. ఇప్పుడు బ్లౌజ్ సైజ్ అనేది చూద్దాము. ముందు నడుము సైజ్ అనేది చూద్దాము. కాజా పట్టి కాడ నుంచి ఉక్సులు పట్టి వరకు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చి 40 వచ్చిందనమాట. 40కి మార్క్ చేసేసుకున్నాక కింద 1/2 ఇంచు మనము వెనక ఈ పని కింద నడుము పట్టి యాడ్ చేసేసుకోవడానికి 1/2 ఇంచు మనం ఇట్లా లైన్ డ్రా చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు 40 సైజు కాబట్టి దీన్ని 4 భాగాలు చేసుకోండి. ఎంత వస్తుందో పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులకు మార్క్ చేసేసుకోండి. 1 ఇంచ్ ఏమో వెనక మనం కట్స్ పెడతాం కదండి, వాటికి ఖర్చులకి 1.5 మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, అక్కడికి ఎంత పొడవు ఉందో మార్క్ చేసేసుకోండి. చంక దగ్గరికి హ్యాండ్స్ కలపకుండా చంక దగ్గరికి ఎంత ఉందో మార్క్ చేసేసుకోవాలి పొడవు అనేది. ఇప్పుడు పైన షోల్డర్ బొట్టేసుకొని కింద టక్స్ పట్టుకొని ఎంత పొడవు ఉందో బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు కింద మధ్యకి మడత వేసుకొని కింద డీప్ అనేది మనకి బ్లౌజ్ ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి. చేసుకున్నాక వీటిని స్కేల్ తీసుకొని లైన్లు డ్రా చేసేసుకుందాం. మార్క్ పెట్టుకున్న విధంగా ఈ విధంగా డ్రా చేసేసుకున్నాక మనకి ఉక్సులు పట్టి కల్లి నుంచి ఎంత ఉందో చూసుకోండి. చంక దగ్గరికి పైన చెస్ట్ అనేది ఈ విధంగా మనకి కొలుచుకుంటే వస్తుంది అన్నమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు ఇది 40 సైజు బ్లౌజ్ కాబట్టి ఇది షోల్డర్ వచ్చేసి నేను 5.5కి మార్క్ చేసేసుకుంటున్నాను. 5.5కి మార్క్ చేసుకున్నాక పైన మనం షోల్డరు ఎంత ఉందో చూసుకోండి. ఖర్చుల కోసం 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 3.5 ఉంది. నెక్ డీప్ వచ్చేసి 2.5 వస్తుంది అనమాట. మనకి మిగిలింది 2.5 కదా, 2.5 వస్తుంది. పైన 2.5కి మార్క్ చేసేసుకోవాలి. కింద వచ్చేసి 2.5కి మార్క్ చేసేసుకోవాలన్నమాట. కింద డీప్ అనేది బ్లౌజ్ డీప్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకొని మనం ఈ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. పైనుంచి మనం 5.5 కదా షోల్డర్ పెట్టుకుంది, కింద కూడా 5.5కి మార్క్ చేసుకున్నాక చంక డౌన్కి 6.5కి మార్క్ చేసేసుకోండి. ఇది 40 సైజు బ్లౌజ్ కాబట్టి మనకి చంక రౌండ్ అనేది 6.5 వస్తుంది అనమాట. ఈ విధంగా డ్రా చేసేసుకున్నాక చంకకి 1.5కి మార్క్ చేసుకున్నాక ఈ స్కేల్ తీసుకొని ఈ విధంగా మనకి కలిసేటట్టు మధ్యలో 1.5 మార్క్ కలిసేటట్టు అటు ఇటు కొద్దిగా మనకి ఈ విధంగా కలవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోవాలి స్కేల్ అనేది. ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ డ్రా చేసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. బ్లౌజు చంక దగ్గర మనకి పట్టేయకుండా రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ స్కేల్ అనేది మనకి బాగా ఉపయోగపడుద్ది అనమాట. రౌండ్ స్కేల్ అనేది కొత్త వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుద్ది. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ అనేది మనం కట్ చేసేసుకుందాము. నీట్గా మనం నెక్ డీప్ కాడ నుంచి కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మనం కట్ చేసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మార్క్ పెట్టుకుందాము. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా 4 మడతలు వేసుకొని మనము నీట్గా మనకి ముడతలు లేకుండా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా పెట్టేసుకున్నాక నేను హ్యాండ్స్ చేతి పని కోసం 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నాక ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో మార్క్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది వస్తుందా రాదా చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోండి. ముందు పైన షోల్డర్ కాడ నుంచి కుట్టు వరకు ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి. ఇక్కడ 10 ఇంచులు వచ్చిందనమాట. నాకు 10 ఇంచులకు మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టుకొని 10 ఇంచులకి
9.5 ఇంచులు వచ్చిందనమాట. ఇక్కడ 9.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఇక్కడ 1.5 ఇంచులు ఖర్చులు కదా, మనకి ఆడ క్లాత్ అనేది ఎక్స్ట్రా పడిద్ది అనమాట. మనం జాయింట్ అనేది వేసుకోవాలి. నేను 3 ఇంచులకి చంక రౌండ్ కింద మార్క్ చేసుకుంటున్నాను. ఒక మార్క్ అనేది పెట్టుకున్నా. ఇప్పుడు 1.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. 1 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఈ విధంగా రౌండ్ స్కేల్ తీసుకొని ఆ 1.5 ఇంచులు కలిసేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. స్కేల్ అనేది ఈ విధంగా రివర్స్ తిప్పేసుకోండి పైనుంచి. ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో చంక తీసుకోవడానికి ఈ విధంగా మార్క్ పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్నాక 1/2 ఇంచ్ అనేది సరిపోద్ది అనమాట మనకి లోతు తీసుకోవడానికి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకుందాము. హ్యాండ్స్ అనేవి 2 ముక్కలే తీసుకోవాలన్నమాట. ఇవి మొత్తం 4 కదా మనం మడత పెట్టుకుని 2 ముక్కలే మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సైడ్ కూడా కట్ చేసేసుకున్నాక టక్స్ అనేవి పెట్టేసుకుందాం. హ్యాండ్స్ చేతి పని కాడికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్స్ట్రా పడిద్ది అనమాట. ఈ మిగిలింది కదా, ఇది ఎక్స్ట్రా మనకి ముక్కలు అనేవి జాయింట్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట. 1.5 ఇంచులే కాబట్టి మనకు కావాల్సింది ఈ ముక్కలు అనేవి జాయింట్ చేస్తే సరిపోతాయి మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట. డ్రా చేసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కళ్ళు తీసుకొని ఎంత ఉందో తీసుకొని చూసుకోండి. ఒక 1/2 ఇంచు మనం పైకి పెట్టేసుకుంటున్నాము, చేతి పనికి పోయిద్ది కాబట్టి. నేను 4వ ఉక్స్ కాడికి మార్క్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు షోల్డర్ కాడ నుంచి ఎంత ఉందో మెయిన్ డాట్ పట్టుకొని కొలుచుకోవాలి. ఏడొచ్చేసి 14.5 ఇంచులు ఉందన్నమాట. 14.5 ఇంచులకి నేను మార్క్ పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి 14.5 ఇంచులకి. చేసుకున్నాక ఇప్పుడు ముందు ఈ విధంగా లోతు అనేది 1/2 ఇంచ్ మందం మనం లోతు అనేది తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కల్లి ఈ విధంగా లోతు తీసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఉంటుంది. క్లాత్ అనేది హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ముడతలు అనేది రాకుండా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కల్లి రౌండ్ అనేది డ్రా చేసేసుకున్నాము. చేసుకున్నాక ఇప్పుడు ఉక్సులు పట్టి కాడ నుంచి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఎంత ఉందో చూసుకోండి. పొడవు అనేది ఇక్కడ 3 ఇంచెస్కి ఉందన్నమాట. 3 ఇంచెస్కి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ డ్రా చేసేసుకున్నాను. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అయినా చెస్ట్ అనేది మీడియం అనమాట, అందుకని ఈ విధంగా తక్కువే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్నాక రౌండ్ అనేది నీట్గా గీసుకోవాలన్నమాట. సైడు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి మనం మార్క్ చేసేసుకున్నాక ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి మనం నీట్గా. ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు 2.5 ఇంచులకి ఏమో ఫ్రంట్ మెయిన్ డాట్ పొడవు అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాక అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ డ్రా చేసేసుకోవాలి. 2.5 ఇంచులకి మనకి ఉక్సులు పట్టి కల్లి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలన్నమాట. 3వ డాట్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం స్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు 3వ డాట్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఈ 3 ఈ విధంగా త్రిభుజాకారంలోకి వస్తే మనకు నీట్గా పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడు, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఈ విధంగా మనకి రెడీ అయ్యిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.